హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్స్ టైం కదా. ఈ మెయిన్స్ టైంలో ఎటువంటి థింగ్స్ ఇంపార్టెంట్. సో మామూలుగా ఏపీఎస్సీ చూసుకుంటే ఇంటర్వ్యూ ఉంటుంది, కానీ టీజీపీఎస్సీలో ఇంటర్వ్యూ అనేది లేదనమాట. సో ఇంటర్వ్యూ లేదు కాబట్టి డైరెక్ట్గా మీకు మెయిన్స్ అనేది కంప్లీట్ అయిపోతే మీకు ర్యాంక్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. మీకు ర్యాంక్ ద్వారా ఏ సర్వీస్ వచ్చిందని తెలుస్తుంది, ఓకేనా. కాబట్టి ఒకే స్టెప్ ఉంది ఇక్కడ, ఓన్లీ మీకు ఒక్క స్టెప్ మాత్రం ప్రాసెస్ ఉంది. ఈ ఒక్క స్టెప్ అనేది మీరు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారంటే మంచి సర్వీస్లో పడతారు. ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు, డిఎస్పీ, ఇట్లా మంచి మంచి సర్వీసులు ఉంటాయి. లేబర్ ఆఫీసరు, ఆర్టీఓ ఇలా ఉంటాయి కదా, ఆ సర్వీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి థింగ్స్ ఇంపార్టెంట్, ఈ మెయిన్స్లో మీకు 3 థింగ్స్ ఉంటాయన్నమాట. ఈ ర్యాంక్ సాధించడానికి మేజర్గా 3 విషయాలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 విషయాలను బట్టే మీకు డిసైడ్ చేస్తాయన్నమాట. ఆ 3 విషయాలు మీ ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది. ఆ 3 విషయాలు కూడా మీరు ఇప్పుడే మొదలు పెట్టాలి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు కదా, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆ విషయాలను చూజ్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఇప్పుడు చూజ్ చేసుకొని మళ్ళీ చేంజ్ చేసుకోవడము, సో మనీ వేస్ట్ చేసుకోవడము, సమయాన్ని వేస్ట్ చేసుకోవడము, దీనివల్ల చాలా వరకు కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఇట్లా కాబట్టి ఇప్పుడు మనం దీనికి సంబంధించి క్లారిటీగా అయితే డిస్కస్ చేస్తాను. ఆ 3 విషయాలు ఏమున్నాయి, వాటిని ఎలా చూజ్ చేసుకోవాలి, ఎటువంటి మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలనేది ఈ క్లాస్లో మీకు క్లియర్గా చెప్తాను. ఇలానే ప్రతిరోజు మీకు పెడుతూ ఉంటాను, అప్డేట్ చేస్తూ ఉంటాను, చూడండి. అయితే ఫస్ట్ మనము ఈ 3 విషయాలు ఏంటో ఒకసారి అయితే మీకు బ్రీఫ్ డిస్కషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మెయిన్స్లో వచ్చేసి సోర్సెస్ అనమాట. మనం ఎంచుకునే సోర్సెస్ అంటే మనకి బుక్స్, ఎటువంటి రిపోర్ట్స్ ఉంటాయి, సోర్సెస్ అవన్నీ ఉంటాయి కదా ఒకటి. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి మెంటార్షిప్. సో మెంటార్షిప్ తీసుకుంటారు కదా, ఈ మెంటార్షిప్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే టెస్ట్ సిరీస్ అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ సిరీస్. అయితే ఇందులో కీలక రోల్ ఏది పాత్ర అనేది పోషిస్తుంది. సో కీలక పాత్ర ఏది పోషిస్తుంది అంటే మెయిన్ రోల్ అనమాట. ఈ 3లో ఏది చాలా ఇంపార్టెంట్. సో ఏది లేకుండా కూడా ప్రిలిమ్స్ ఈ మెయిన్స్ క్లియర్ చేయగలమా, ఒకటి లేకుండా అన్నీ ఇంపార్టెంటా అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. ఎక్కువ టైం తీసుకోను, తక్కువ టైంలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒక్కొక్కటి మెథడ్ అనేది చూద్దాం. సో ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా ఇంటర్లింకింగ్ అనమాట. ఈ 3 ఇంటర్లింకింగ్ ఉంటాయి. అయితే ఫస్ట్ మనం చూసుకుంటే సోర్సెస్ అనమాట. సోర్సెస్ చూద్దాం. సోర్సెస్ తర్వాత ఏం చెప్పాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెంటార్షిప్ అనమాట. సోర్సెస్ తర్వాత మెంటార్షిప్. సో ఫైనల్గా వచ్చేసి టెస్ట్ సిరీస్. సో ఇక్కడ చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ 3 అనమాట. ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ 3 థింగ్స్ అనేవి కూడా అన్ని ఇంటర్లింక్ ఉంటాయి. ఈ 3 థింగ్స్ అనేవి ప్రాపర్గా వెళ్తేనే మీరు ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తారు. సో ఈ 3 ప్రాపర్గా వెళ్తే ఖచ్చితంగా ర్యాంక్ అనేది సాధించడానికి చాలా వరకు టైం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సోర్సెస్ అనమాట. సోర్సెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఎంచుకోవాలి. సో పర్ఫెక్ట్ సోర్సెస్ అనేది ఒకేసారి ఎంచుకోవాలి. ఒకేసారి మీరు సోర్సెస్ అనేది తీసుకోవాలి, మళ్ళీ చేంజ్ చేసుకోకూడదు. ఇప్పుడు కొన్ని బుక్స్ కొన్నారు, సో మెయిన్స్కి కొన్ని బుక్స్ కొన్నారు. ఒక 1 మంత్ చదివేసరికి మీకు మంచి బుక్స్ కనిపించాయి మళ్ళీ. సో ఇవి పక్కన పెట్టేసి అవి చదవడము, ఒక టెర్మినాలజీస్ ఉంటాయి అనమాట. మెయిన్స్ డిస్క్రిప్టివ్ కదా. సో డిస్క్రిప్టివ్ కాబట్టి ఆ టెర్మినాలజీని ఫాలో అవుతూ మనమైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిదీ కూడా నీట్గా ఉండాలి. కాబట్టి సోర్సెస్ ఉండాలి. తర్వాత టెస్ట్ సిరీస్ అనమాట. మీకు లాస్ట్ టెస్ట్ సిరీస్ కదా, టెస్ట్ సిరీస్ కూడా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది టెస్ట్ సిరీస్. ఎందుకంటే మీరు చదువుకున్న తర్వాత అది ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కూడా డిసైడ్ చేసే టెస్ట్ సిరీస్ అనమాట మీరేంటో. అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మెంటర్షిప్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సో ఎప్పుడైనా సరే మీకు మెయిన్ రోల్ అనమాట. ఈ రెండింటిలో మీకు మెయిన్ రోల్ పోషించేది ఏంటంటే మెంటర్షిప్. ఈ మెంటర్షిప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మెంటర్షిప్ వల్లే మీకు సోర్సెస్ తెలుస్తాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ మెంటర్షిప్ జాయిన్ అయ్యారు, సో మామూలుగా మెంటర్షిప్ తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిషన్ కోహినూర్ అని చెప్పేసి మెంటర్షిప్ తీసుకొస్తాం. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తాం. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ఎప్పుడు తీసుకొస్తామంటే మనము జూన్ 23 లాంచ్ చేస్తున్నాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి ఇప్పటికే 20 మెంబర్స్ అబౌవ్ రిజిస్టర్ చేసుకున్నారు. సో మీరు కూడా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే అక్కడి నుంచి రిజిస్టర్ చేసుకోండి. జూన్ 23 మనం లాంచ్ చేస్తాము. అయితే 50 సీట్లు మాత్రమే ఉంటాయి. ఎవరైతే రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాం అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్గా ఉంటే మీరు మీ నేము, మొబైల్ నెంబర్ ఇచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకోండి. మీకు ముందు ఇన్ఫామ్ చేస్తాం అనమాట. సో మిగతా కోర్స్ లాంచ్ చేసే ఒక 1 అవర్ ముందు మీకు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తాం. సో మన మెంటర్షిప్లో అనుకోండి, మీరు సోర్సెస్ కూడా ఏం తీసుకునే అవసరం లేదు. నేను చెప్తాను, ప్రతిదీ కూడా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన మిషన్ కోహినూర్ అనేది కంప్లీట్గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో మెంటర్షిప్ ప్రోగ్రాము తర్వాత ఇక్కడ చివరిలో టెస్ట్ సిరీస్, మన దాంట్లో టెస్ట్ సిరీస్ ఉండదు. సో మన దాంట్లో టెస్ట్ సిరీస్ ఉండదు, అందుకే చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. మీకు టెస్ట్ సిరీస్ అనేవి బయట నేను సజెస్ట్ చేస్తాను. మంచి టెస్ట్ సిరీస్లు ఒక 3 టెస్ట్ సిరీస్లు అయితే మీకు సజెస్ట్ చేస్తాను నేను. మీ ఇష్టం, ఆ 3లో ఏదైనా కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ 2 బాగున్నాయి అనుకోండి, 2 సజెస్ట్ చేస్తాను. ఇట్లా మీకు నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే
మెంటర్షిప్ ద్వారానే మీకు సోర్సెస్ ఉంటాయి. నేను చెప్తాను మీకు ఈ సోర్సెస్ కూడా నేను చాలా మంచి మంచి సోర్సెస్ అనమాట, కలెక్షన్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా థింగ్స్ అనేవి కలెక్షన్స్లా ఉంటాయి అనమాట. ఒకే బుక్స్ ఉండవు, కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. గవర్నమెంట్ రిపోర్ట్స్ కావచ్చు, కొన్ని వేరే ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మన యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ లాగా ఉంటాయి. అవన్నీ కూడా నేను బెస్ట్ సోర్సెస్ మొత్తం కూడా మీకు మెంటర్షిప్లో అయితే చెప్తాను. కాబట్టి తొందరపడి ఎవరు కూడా ఏ బుక్స్ అనేవి కొనొద్దు. ఇప్పుడే 18th నుంచి లాంచ్ చేస్తాం కాబట్టి మనము ఆ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వగానే మీకు ఫస్ట్ బుక్ లిస్ట్ అయితే ఇస్తారనమాట. ఆ బుక్ లిస్ట్ తీసుకోండి. తర్వాత చాలా తక్కువ మంది తెలిసినట్టు బుక్స్ ఉంటాయన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, 5% పీపుల్కి మాత్రం తెలుసుంటాయి ఆ బుక్స్. ఆ బుక్స్ అనేవి ఉంటాయన్నమాట కొన్ని. అవి చాలా చాలా వండర్ఫుల్గా వర్కౌట్ అవుతాయి దేనికి, మెయిన్స్కి. అటువంటి సోర్సెస్ కూడా నేను రెఫర్ చేస్తాను. ఎప్పుడైతే మీ సోర్సెస్ పర్ఫెక్ట్గా ఉంటుందో మీరు రాసే ఆన్సర్ కంటెంట్ చాలా సూపర్గా ఉంటుంది అనమాట కంపేర్ టు అదర్స్. అప్పుడు మీకు టెస్ట్ సిరీస్లో మంచి మార్క్స్ వస్తాయి. రేపు రాసినప్పుడు కూడా ఎగ్జామినర్ని చాలా ఇంప్రెస్ చేస్తాయి మీ వర్డ్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇదే మెంటర్షిప్లో ప్రతిదీ ఆన్సర్ రైటింగ్ చెప్తాను. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, డిస్కస్ అంటే ఎలా రాయాలి, ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. కాబట్టి మీ ర్యాంక్ డిసైడ్ చేసేది ఒక టెస్ట్ సిరీస్ మాత్రమే కాదు. చాలామంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. ఓన్లీ టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి మనం ఓన్గా చదువుకుంటే అయిపోద్ది అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు చూసారు కదా 563 పోస్టులు ఉన్నాయి. 563 పోస్టులు అంటే చాలా చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఈ 563లో ఇటువంటి గొప్ప అవకాశం అన్నమాట, ఇది సువర్ణ అవకాశం. ఈ అవకాశం కోల్పోతే మళ్ళీ చూసారు కదా ఏపీఎస్సీలో ఎన్ని పోస్టులు వస్తాయో, 80, 90 అలా వస్తున్నాయి పోస్టులు, 110 అలా వస్తున్నాయి. కానీ తెలంగాణలో ఇన్ని ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో పోస్టులు వచ్చాయి. ఈ టైం అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు. మంచిగా ఫోకస్ చేయండి, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మనీ. సో మనీ అనేది ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటారు, ట్రిప్స్కి వెళ్తుంటారు, అన్నీ చేస్తుంటారు. ఇప్పుడు మీ బంగారు భవిష్యత్తు కోసం మీరైతే మనీ ఇన్వెస్ట్ చేయండి. ఇది రైట్ ఆపర్చునిటీ. మెంటర్షిప్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ ఒక ప్లేస్లో తీసుకోవద్దు. అంటే చాలామంది తీసుకుంటారు, నేనైతే ఈ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు మెంటర్షిప్ ఒక దగ్గర తీసుకోండి, టెస్ట్ సిరీస్ ఒక దగ్గర తీసుకోండి, క్వాలిటీ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే మీరు నేర్చుకున్న దాంట్లో క్వాలిటీ ఎక్కువ రావడానికి మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ విడిగా ఉంటే చాలా బాగుంటుంది. అదే మీరు మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ ఒకే దగ్గర తీసుకున్నారంటే మీరు ఒకే వేరియేషన్లో ఉంటారు, డైవర్సిఫికేషన్ కనిపించదు అనమాట. అక్కడ మీరు మెంటర్షిప్ మన దగ్గర తీసుకున్నారు, టెస్ట్ సిరీస్ ఇంకోటి తీసుకున్నారనుకోండి, మనం చెప్పే కంటెంట్ అనేది అక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తుంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. కానీ మీరు అక్కడ తీసుకున్నప్పుడు మెంటర్షిప్ అందరూ కలిసే ఉంటారు, మీరే ఉంటారు కాబట్టి అక్కడ పెద్ద వేరియేషన్ కనిపించదు అనమాట. అందులో నేను ఈ సజెస్ట్ చేస్తాను. లేదా మేము మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ ఒక దగ్గర తీసుకున్నామని తీసుకోవచ్చు అనమాట. సో మన మెంటర్షిప్ తీసుకోండి, నేను చెప్పలేదు కంపల్సరీ. అయితే మన మెంటర్షిప్ లక్ష్యం ఏంటంటే తక్కువ మంది తీసుకుంటాం, ఎక్కువ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయడం, పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తాం. సో పీడిఎఫ్ అనేది ప్రతి సబ్జెక్ట్కి 15 క్వశ్చన్స్ ఇలా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ 3 విషయాలు, ఒకటి సోర్సెస్, 2 వచ్చేసి మెంటర్షిప్, 3 టెస్ట్ సిరీస్, ఇవి కానీ పర్ఫెక్ట్గా పడ్డాయంటే మాత్రం మీరు ఖచ్చితంగా గ్రూప్ అనే ఒక ఫైనలిస్ట్లో ఉంటారనమాట. కాబట్టి ఈ 3 చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. టైం ఉంది, సో మీకు టైం ఉంది. తొందరపడి ఇప్పుడే ఏమంటే అవి జాయిన్ అవ్వద్దు, మనీ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతాయి. నిదానంగా ఓపిక్గా కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇంకొక 1 వీక్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి నిదానంగా మీరు జాయిన్ అవ్వండి. సో మీరు ఏం చూస్ చేసుకున్నారు, మీరు మార్క్స్ డైలమాలో ఉంటారు కొందరు, వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో గ్రూప్ 2కి సంబంధించి ఇండియా సబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉండండి, ఓకేనా. ఇలా మీరు ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించుకొని తీసుకోవాలి. మెంటర్షిప్ అయితే అస్సలు వదులుకోవద్దు. మనదే కాదు ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తున్నాను, బయటైనా సరే మీరు మెంటర్షిప్ అయితే తీసుకోండి. ఇప్పుడు మెంటర్షిప్ ఉన్న వాళ్ళే ముందెళ్తున్నారు, యూపీఎస్సీ కావచ్చు ఏదైనా కూడా. ఎందుకంటే మీకు బూస్టింగ్లా ఉంటుంది, మీ ప్రిపరేషన్ ఎక్కడెక్కడైతే మీరు మిస్ అయి ఉంటారో అవన్నీ కూడా ఫిల్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఫైనలిస్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెంటర్షిప్ తీసుకోండి, టెస్ట్ సిరీస్ కూడా రాయాలి ఖచ్చితంగా. సోర్సెస్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ 2 కరెక్ట్గా ఉండే సోర్సెస్ సరిగా లేవనుకోండి, సో ఇక్కడ మీరు డ్యామేజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ప్రిపరేషన్. కాబట్టి 3 పర్ఫెక్ట్ వేలా ఉండాలి. అయితే మన మెంటర్షిప్లో ప్రతిదీ కూడా నీట్గా ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా మంచి సజెస్ట్ చేస్తాము. ఈ 2 విషయాలు అయితే మన టెస్ట్ సిరీస్లో ఉంటాయి. ఏవేవి సోర్సెస్, మెంటర్షిప్ మొత్తం మనం తీసుకుంటాము. టెస్ట్ సిరీస్ అనేది మంచి చెప్పడం జరుగుతుంది. కాబట్టి 3 ప్రాపర్ వేలా ఉంటాయి. కాబట్టి మంచి రిజల్ట్ కోసం అయితే మనం ప్రయత్నిస్తున్నాము. ఎక్కువ మందిని తీసుకోము, తక్కువ మందిని తీసుకొని ఎక్కువ ఫోకస్ చేస్తాము. జూమ్ సెషన్స్ ఉంటాయి, మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాను, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ గురించి చెప్తాను, జనరల్ ఎస్ఎస్ ఎలా రాయాలో చెప్తాను. ప్రతిదీ కూడా నీట్గా మన ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకుంటే డిస్క్రిప్షన్లో మన అడ్మిషన్స్ కోసం ఒక లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మన వాట్సాప్ టీం కాంటాక్ట్ అయ్యి మేము మిషన్ కోని ఇంట్రెస్టెడ్గా ఉన్నామని చెప్పేసి మీ నేమ్ ఇస్తే రిజిస్టర్ చేసుకుంటారు. మీకు ముందే ఫోన్ చేస్తారు, అందుకంటే ముందు బయట వాళ్ళకంటే ముందే ఫోన్ చేసి మీ సీట్స్ అనేవి మీకు రిజర్వ్ అవుతాయి అనమాట, ఓకేనా. ఇది ఓవరాల్గా తెలుగు మీడియం ఇంగ్లీష్ 2 ఉంటాయి. మీకు పీడిఎఫ్లో కూడా నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ 2 కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. కాబట్టి ఫ్రెండ్స్ నేను అందరూ మీకు చెప్పేది ఏంటంటే మీ మెయిన్స్ అది క్లియర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో బయట చాలా మంది చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా గమనించి ఏది మంచిది ఏది చెడ్డదో ఒక్కసారి డిసైడ్ అవ్వండి. నలుగురిని అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వండి.
సో మనీ టైం అనేది వేస్ట్ అయితే మళ్ళీ రాదు. ఇంత పెద్ద మొత్తం నోటిఫికేషన్ అనేది ఇంత పెద్ద మొత్తంలో వచ్చింది, పోతే మళ్ళీ వచ్చేదానికి అవకాశం అయితే ఇంత పెద్ద మొత్తంలో రాదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంపార్టెంట్ అవేర్నెస్ క్లాస్ మెయిన్స్ సంబంధించి ఇంకో క్లాస్ క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.